హాయ్ హలో వెల్కమ్ టు గీతికా భాస్కరం. మనం ఇప్పుడు ఈ వీడియోలో భారతీయుడు 2 మూవీ నుండి చెంగల్వా లిరికల్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న రాత్రి ప్రోమో చూసిన దగ్గర నుంచి పూర్తి పాట ఎప్పుడెప్పుడు వింటానా అని ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నానండి. ఆనెస్ట్లీ ఈ పాట నాకు సూపర్గా నచ్చింది. వన్ ఆఫ్ ద కూలెస్ట్ అండ్ ప్లెజెంట్ సాంగ్. అలా వింటూనే వినాలనిపిస్తూనే ఉండింది. ఇక పాట వివరాల్లోకి వెళ్తే సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ లవర్స్గా, ఇంకా సిద్ధార్థ్ కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంటే రకుల్ రావడం, తన ఫోన్ కాల్స్ని సిద్ధార్థ్ చూడకపోవడం, సిద్ధార్థ్ ఒక లిప్స్టిక్ గిఫ్ట్ ఇవ్వడం, అప్పుడు రకుల్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, ఇది నిజం లైఫ్లో ప్రతి గర్ల్ ఫ్రెండ్కి రిలేట్ అయ్యేలాగా ఉంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్ ఫైట్, వాళ్ళ మెమరీస్ని క్యాలెండర్లో చూపించే మూమెంట్స్ని సూపర్గా తయారు చేశారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రవి వర్మన్ గారు. సిద్ధార్థ్ని ఈ పాటలో చూడడం అయితే ఒక వావ్ ఫ్యాక్టర్ నాకు. ఇక రకుల్ సిద్ధార్థ్ మధ్య కెమిస్ట్రీ అయితే సూపర్గా ఉండింది. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ని లవర్ బాయ్గా చూడడం హ్యాపీనెస్ ఇచ్చింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అయితే తన ఎక్స్ప్రెషన్స్, ఫ్రెష్ లుక్స్తో ఎలిగెంట్గా ఉన్నారు. సాంగ్ లిరిక్స్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్తామండి. రామజోగయ్య శాస్త్రి గారు దేవరా లాంటి మాస్ సాంగ్ తర్వాత ఇంత అద్భుతమైన మెలడీ రాస్తారని ఊహించలేదు. ప్రతి లిరిక్ చాలా మీనింగ్ఫుల్గా ఉంది. ఇక అనిరుద్ గురించి ఏం చెప్తాం. ఫస్ట్ సాంగ్ సౌరాద్ యూట్యూబ్ని షేక్ చేసేస్తే ఇప్పుడు ఇలాంటి ప్లెజెంట్ మ్యూజిక్, చాలా సూదింగ్ ఇంకా రొమాంటిక్ వైబ్స్ ఇచ్చే మంచి పాట. మ్యూజిక్తోనే మ్యాజిక్ని క్రియేట్ చేయగలరు అనిరుద్. నేనైతే లూప్లోనే ఆ బీజిఎంని అలా వింటూనే ఉన్నాను. ఇక సింగర్స్ విషయానికి వస్తే అభి, శృతిక సముద్రాల వాయిస్ చాలా ఫ్రెష్గా మనసుకు హత్తుకుపోయేలాగా పాడారు. ఇక శంకర్ గారి సినిమాలో మెలడీ లేకుండా మూవీ పూర్తవ్వదు. ఇప్పుడు ఈ భారతీయుడు 2లో కూడా ఓల్డ్ మెమరీ సాంగ్స్ని గుర్తు చేసేలా తీశారు ఈ పాటని. మీరు ఈ పాట వింటే మీకెలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.